రామారావు గారి 30వ వర్ధంతి ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన గాడి దగ్గరికి రావడం, ఆ మహానుభావుని తలుచుకోవడం, ఆయనకి ఘన నివాళులు అర్పించడం, అది ఒక ఆనవాయితీగా. అంటే భూమి మీద అందరూ పుడతారు గిడతారు, కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకి ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠిత దీక్ష పునాలి. అంటే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. తెలుగు అన్న 3 అక్షరాలు వింటే నా ఒళ్ళు పులకరిస్తుంది, అలాగే ఎన్టీఆర్ అన్న 3 అక్షరాలు వింటే నా రక్తం ఉప్పొంగుతుంది. ఎవరికైనా సరే, ఎందుకంటే ఆయన చరిత్ర అటువంటిది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి, నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి సినిమాల నుంచి అటు రాజకీయాల్లోకి వచ్చి ఒక సంచలనం సృష్టించి తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఇవాళే కాదు ఆ సూర్యచంద్రులు ఉన్నంత వరకు, మన తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన అందరికీ ఆరాధ్యుడు అయ్యాడు ఆయన. మరి ఆయన ఈ యొక్క ప్రస్థానం చూసుకుంటే అందరికీ ఎంతో, అంటే ముఖ్యంగా పార్టీకే కాదు, అటు ప్రతి ఒక్కరికి, అంటే కుల మతాల తావు లేకుండా, అటు ఆయన చేసే సినిమాలు అయితేనేమి, అంటే ఆయన నటుడిగా ఆయన నటించినప్పుడు పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలాడాయి, అలాగే సాంఘికాలు సామజ వరగమనాలు అయ్యాయి. పద్యం పదులెక్కింది, పాట నాటు నేర్చింది, కళమ్మ తల్లి కన్నుల పండుగ చేసుకుంది, కలకలలాడింది, గలగల నవ్వింది. అనే నటనలో మరి ప్రపంచంలోనే అనితర సాధ్యమైన పాత్రలు, ఎవరు చేయలేని పాత్రలు. అంటే పౌరాణికం మనకు పరిమితం అయితే, అంతేకాకుండా ఎన్నో ప్రయోగాలు ఆయన చేశారు. అలాగే నటనలో ఆయన ఒక నటధీశాలి. అలాగే నటనలో ప్రయోగాలు చేసిన ఒక నటనాచార్యుడు. అలాగే మరి చేసిన ప్రతి పాత్రను కూడా పరకాయ ప్రవేశం చేసి అణువణువులు నింపుకుని ఆ పాత్రలకు ప్రాణం పోసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అటువంటి నటుని ఎటు చూసినా ఎటు వెతికినా కూడా ఎక్కడా మనకి కనిపించడు అని ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరుతారు. అలాగే రాజకీయంగా చూస్తే అప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అలాగే అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి, బడుగు బలహీన వర్గాలు వాళ్ళైతేనేమి, లేకపోతే తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న, ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి వాళ్ళని రాజకీయ పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అప్పుడు ఆయన ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సంగర్వంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, తెగువ, అలాగే వాళ్ళకున్న అహంకారానికి పదును పెట్టి సానబెట్టి బయటికి తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టి మరి అంతవరకు నేను చెప్పిన దూరంగా ఉన్న వాళ్ళందరినీ, కొంతమందికే పరిమితమైన రాజకీయాల్ని అందరికీ పంచిపెట్టి కట్టబెట్టి, వాళ్ళకి పదవులు కట్టబెట్టి అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చూస్తే ఎంతో సాహసోపేతమైనవి, అలాగే సామాన్యులకి ఎంతో అనుకూలమైనవి, ఉపయోగకరమైనవి కూడా. అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వాటిని ఆదర్శంగా తీసుకుని వాటిని ప్రవేశపెట్టి వాటిని ఆ ఫలాల్ని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం. అందుకే నేను అంటుంటాను, ఇప్పుడు ఆయన పేదల ఆకలి బాధ తెలిసిన అన్న ఆయనే. అలాగే జనత యొక్క భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే
ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న ఆయనే ఎన్టీ రామారావు. ఇవాళ అలాగే ఇంకెన్నెన్నో సాహసోపేతమైన అంటే కిలో బియ్యం 2 రూపాయలు కావచ్చు, లేకపోతే పక్కా ఇళ్ళు కావచ్చు, కాంక్రీట్ ఇళ్ళు కట్టించిన నిరుపేదలకి, అలాగే ఈ చేనేత కార్మికులు వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ మరికి చేనేత వస్త్రాలు సగం ధరకి ఒక చీర, దోవతి, అలాగే మొట్టమొదటిసారి మన దేశంలో ఈ యొక్క ఏదైతే ఈ 30 రూపాయల పెన్షన్ వృద్ధులతో మొదలుపెట్టింది అన్నారు ఎన్టీ రామారావు గారు. అలాగే మహిళలకు ఆస్తులు, తండ్రి ఆస్తులు సమానానికి అయితేనేమి, లేకపోతే వాళ్ళకు విశ్వవిద్యాలయం అయితేనేమి, తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం అయితేనేమి, అలాగే మాండల అంతవరకు ఉన్న ఈ యొక్క ఏదైతే పై అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల వాళ్ళ పైన ఉన్న ఒత్తిడి వల్ల ఏదైతే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఆనాడు ఉన్న ఈ యొక్క తాలూకాలని రద్దు చేసి ఆనాడు ఈ యొక్క మాండల వ్యవస్థను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అంటే ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు. అలాగే అభినవ భగీరథ ఆనాడు తెలుగు గంగ, అలాగే ఈ యొక్క ఏదైతే ఆంధ్ర నివాస్ సమంతి ఉందో, లేకపోతే గాలేరు నగిరి ఉందో, ఇవన్నీ కూడా ఆయన మానసిక పుత్రికలు. అలాంటివి ఎన్నో రచనలు చేసి ముందు చూపుతో రాష్ట్రం అవిభక్త ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళిన మహానుభావుడు. అంతవరకు తమిళులుగా పిలువబడ్డ మనల్ని మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతి అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే ఇప్పుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక ముందు ఇంకా ఎంతో ప్రజల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని కోరుకుంటూ, ఆయన అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గిడతారు కానీ అందరు మహానుభావులు కాలేనని ఆయన మరి ఎప్పటికీ నిన్నాను సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోతారు. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య యవ్వన నిత్యమాన భూషణుడయ్యాడు. అలాగే నిండు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడిగా మారాడు. అలాగే మరణం లేని చిరస్మరణీయమైన ఒక మహత్తర జన్మను పొందాడు. అలాగే ఆయన ఆయనకి సాటి కానీ పోటీ కానీ రాలేని విధంగా ఎవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను ఆయన పొందాడు. సో అందుకే ఆయనకి చావు లేదు. ఆయన ఒక నిరంతరం వెలిగే ఒక మహనీయ భగవద్గీత లాంటి జన్మ నందమూరి తారక రామారావు గారు. ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆయన ఒక కొడుకుగా బిడ్డలుగా పుట్టడం మా అందరి పూర్వజన్మ సుకృతం అయితే, మరి మేము మా కుటుంబమే కాదు, ఇవాళ ఇంత పెద్ద కుటుంబం తెలుగుదేశం అన్నది ఇచ్చి అందరినీ అందులో కుటుంబ సభ్యులుగా చేర్చి మరి ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఈ యొక్క వారసత్వాన్ని, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ వారసత్వం ఉందో దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త భుజస్కంధాల మీద మోపి నేను చెప్పినట్టు ఆయన ఇక స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ పోరాట పటిమతో పోరాడి ఎన్ని అడ్డంకులు వచ్చినా తల వంచకుండా ముందుకు సాగిన ధీరోదాతుడు. అలాగే ఏదైతే తెలుగు ఎప్పుడెప్పుడు మన జాతికి ఎప్పుడెప్పుడు ఏ అవమానం జరిగినా దాన్ని ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు. అలాగే తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలలో ప్రసరింపజేసిన మహానుభావుడు. ఆయన్ని ఆ స్ఫూర్తిగా తీసుకుని అందరం మనం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.